إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم. సర్వస్తోత్రాలు పొగడ్తలు ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు తీర్పు దినానికి యజమాని అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటికి సృష్టికర్త. భూమిని ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని మనందరి కొరకు పుట్టించాడు. భూమిని పంపుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి ఈ భూమి నుండి రకరకాల పంటలు ఫలాలను మనకు జీవనోపాధిగా ప్రసాదిస్తున్నాడు. మరి ఏ ఒక్క విషయాలు మనకు ప్రయోజనకరము, ఏ ఆహారాన్ని మనం తీసుకోవాలి, ఏది మనకు ధర్మ సమ్మతమైనది పరిశుద్ధమైనది, మరియు ఎప్పుడు ఏ విధంగా మన యొక్క ఆహార అలవాట్లు ఉండాలి, ఏది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ఏది మనకు హాని కలిగిస్తుంది, మన పూర్తి జీవన విధానం ఎలా ఉండాలి, ఇలా అన్ని విషయాలను మనకు క్రియాత్మకంగా తెలియచేయడానికి పంపబడ్డ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో ఈరోజు మనము ఆహారపు మర్యాదలు అనే అంశం గురించి మనం ఖురాన్ హదీసుల్లో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి మనం ఇక్కడ హాజరయ్యాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి హాజరును, మన వినటాన్ని వినిపించటాన్ని అల్లాహ్ అజ్జా వజల్లా స్వీకరించుగాక, మరియు మనకు ఆచరణ భాగ్యాన్ని పొసగుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అభిమాన సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మన పూర్తి జీవన విధానాన్ని మనకు తెలియజేశారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కొరకు ఆదర్శము. ఆయన పూర్తి జీవితంలో మనందరి కొరకు ఆదర్శం అనేది ఉంది. ఆరాధనల్లోనే కాకుండా అన్ని విషయాల్లోనూ, అన్ని కోణాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అన్ని అలవాట్లోనూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించినటువంటి మర్యాదలు, పద్ధతులు మనకు ఎంతో మరియు శుభకరము, మరియు ఆదర్శప్రాయము, మరి పుణ్యప్రదం కూడాను. ఇస్లాం అనేది సంపూర్ణ ధర్మము. మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు ఎప్పుడైతే తెరుస్తాడో అప్పటి నుండి మొదలుకొని మరణం చేంత వరకు, ఒక రకంగా ఉదయము నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రించేంత వరకు, ఇలా ఇహపర లోకాలకు సంబంధించి మరియు అతని యొక్క అంతర్గత మరియు బాహ్య విషయాలన్నింటినీ ఖురాన్ మనకు బోధించింది, ఇస్లాం మనకు బోధించింది. సోదర సోదరిమణులారా, ఆహారపు మర్యాదలు. మనందరం కూడా ఆహారం అనేది మనందరి యొక్క నిత్య అవసరం. అది లేకుండా మన మనుగడ అనేది ఉండదు. మరి ప్రతిరోజు కూడా ప్రతి చోట కూడా మనము ఆహారం పెంచుకుంటాము, పానీయాలు సేవిస్తాము. అయితే ఈ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో, మర్యాదలు ఏవైతే ఉన్నాయో, దాని గురించి మనం మీరు తెలుసుకోబోతున్నాము. ఆహార మర్యాదల్లో మొట్టమొదటిది, మనం ఏదైతే తింటున్నామో త్రాగుతున్నామో అది ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వస్తువై ఉండాలి. ఇది మొట్టమొదటి ఒక మర్యాద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలోని 272 ఆయతులో మనకు ఆజ్ఞాపించాడు. యా అయ్యుహల్లదీన ఆమను కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు తయ్యిబాత్ పరిశుద్ధమైన వాటి నుండి మీరు భుజించండి, ఏదైతే మేము మీకు అనుగ్రహించామో.
అల్లాహు తఆలా మానవునికి ఏదైతే అనుగ్రహించాడో దాంట్లోని పరిశుద్ధమైనటువంటి ధర్మ సమ్మతమైన వస్తువుని తినాలి. యా అయ్యుహన్నాసు కులు మిన్ తయ్యిబాతి కులు మిమ్మా ఫిల్ అర్ది హలాలం తయ్యిబా. అదే విధంగా అల్లాహ్ అజ్జ వ జల్ల సర్వ మానవాళిని ఉద్దేశించి సూర బకరాలోనే 264 కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ఓ మనుష్యులారా, జనులారా, ప్రజలారా, మీరు భూమిలో నుండి మీరు ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైనటువంటి ఒక వస్తువుని భుజించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకు ఆహారం ఉంటుందో, భోజనం అయితే ఉంటుందో, మనం సంపాదిస్తామో ఈ విషయానికి సంబంధించి సర్వ మానవాళిని ఉద్దేశించి యా అయ్యుహన్నాస్ అని, ఇక విశ్వాసులందరినీ ఉద్దేశించి యా అయ్యుహల్లదీన ఆమను అని, అంతేకాకుండా దైవ ప్రవక్తలను ఉద్దేశించి కూడా యా అయ్యుహ రుసుల్ అని ఈ విధంగా 3 సార్లు 3 విధాలుగా ఆజ్ఞాపించడం జరిగింది. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మనం ఏదైతే భుజిస్తున్నామో అది పరిశుద్ధమైనది, ధర్మ సమ్మతమైనదై ఉండాలి. హలాల్ మరియు తొయ్యిబై ఉండాలి. హలాల్ అంటే వేటినైతే అల్లాహు తఆలా ధర్మ సమ్మతం చేశాడో, మరియు తయ్యిబ అంటే పరిశుద్ధమైన వస్తువులు, దీనివల్ల మనకు ప్రయోజనము ఉపయోగము కూరుతుందో, చెడు హాని కలగదో అలాంటివి మనం భుజించాలి. ఇది మొట్టమొదటి ఒక మర్యాద. ఇక రెండవది ఏంటి? ఎప్పుడైతే మనము ఏదైనా ఆహారాన్ని లేదా పానీయాన్ని మనం భుజించడానికి, త్రాగడానికి మనం కూర్చుంటామో, సిద్ధమవుతామో, అప్పుడు తప్పకుండా మన యొక్క చేతుల్ని తప్పకుండా శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే బయట మనం ఏవో పనులు చేసి ఉండొచ్చు, మన చేతులకు ఎన్నో రకాల సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు అన్నీ ఉండవచ్చు. కాబట్టి తప్పకుండా మన యొక్క చేతులు శుభ్రపరచుకోవాలి. మరియు మరీ అవసరం ఉంటే ఇన్షాల్లా మనము నోటిని కూడా శుభ్రపరచుకోవాలి. అంటే నోట్లోకి నీళ్లు తీసుకొని పుక్కిలించాలి. దీనివల్ల కూడా నోటిలో ఉన్న బ్యాక్టీరియాలు, చేతుకున్నటువంటి బ్యాక్టీరియాలు కూడా దూరమైపోతాయి. ఇక ఆ తరువాత మూడవ మర్యాద ఏంటి అంటే మనము బిస్మిల్లా అని భుజించాలి, మరి త్రాగాలి. త్రాగేటప్పుడు కూడా, తినేటప్పుడు కూడా ఎప్పుడైతే మనము బిస్మిల్లా అని మనము ప్రారంభించాలి. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎదురుగా ఒక వ్యక్తి ఏదైతే కంచం ఉందో, ప్లేట్ ఏదైతే ఉందో, ఆహారం భుజించినటువంటి ఆ ఒక కంచంలో చేతిని ఇలా తిప్పుతున్నాడు. అంటే పూర్తిగా చేతిని ఇలా ఒక ఆహారం పైన తిప్పుతూ ఉన్నాడు. అది చూసినటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఒక బాలుడికి ఈ విధంగా నసీహత్ హితోపదేశం చేశారు. యా గులాం, ఓ బాలుడా, సమ్మిల్లా, అల్లా పేరుతో అంటే బిస్మిల్లా పలికి భుజించు. వకుల్ బియమీనిక్ వకుల్ మిమ్మా యలీక్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ 3 విషయాలు చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు మనకు 3 చోట్ల ఇప్పుడు మనకు రాబోతుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనము హలాల్ మరియు ధర్మసమ్మతమైన వస్తువులు తీసుకోవాలి. కూర్చునేటప్పుడు, భుజించేటప్పుడు మనము ఎప్పుడైతే దానికి సిద్ధమవుతున్నామో చేతులు కడుక్కోవాలి. ఇక మూడవది మర్యాద బిస్మిల్లా అని పలికి మనము ఆహారం తీసుకోవాలి. నాలుగవది ఏంటి? కుడి చేత్తోనే తినాలి, ఎడమ చేతిని వాడకూడదు. తినటం కానీ, తాగటం కానీ ఎడమ చేత్తో ముమ్మాటికి చేయకూడదు, కుడి చేత్తోనే తినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇప్పుడు మనం ఏదైతే బుఖారీ గ్రంథంలో హదీస్ తెలుసుకున్నామో అందులో అదే చెప్పడం జరిగింది. సమ్మిల్లా, బిస్మిల్లా అని పలుకు, మరి కుల్ వకుల్ బియమీనిక్, నీ కుడి చేత్తోనే భోజనం చెయ్యి. కాబట్టి భోజనం కూడా మనం కుడి చేత్తోనే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు మరొక విషయం తెలపడం జరిగింది. అది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో వచ్చింది. ముస్లింలో 2020, అదే విధంగా 2021 హదీసుల్లో కూడా వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేయడం జరిగిందంటే ఇదా అకల అహదుకుం ఫల్యకుల్ బియమీని వఇదా షరిబ ఫల్యష్రిబ్ బియమీని ఫఇన్న అష్-షైతాన యఅకులు బిషిమాలిహి వయష్రబు బిషిమాలిహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయం ఏంటంటే, మీలో ఎవరైతే భోంచేస్తారో వాళ్ళు కుడి చేత్తోనూ భోంచేయాలి. మరి ఎప్పుడైతే ఏదైనా పానీయాన్ని సేవిస్తారో, త్రాగేటప్పుడు కూడా కుడి చేత్తోనే త్రాగాలి. ఎందుకంటే శైతాన్ వాడు ఎడమ చేత్తో తాగుతాడు, ఎడమ చేత్తో తింటాడు. ఎందుకంటే శైతాన్ అనేవాడు చెడ్డవాడు, మానవుల్ని చెడు వైపుకు ఆహ్వానించేవాడు. కాబట్టి వారి అలవాటే
ఎడమ చేత్తో తినటము, ఎడమ చేత్తో తింటాడు వాడు, ఎడమ చేత్తో వాడు త్రాగుతాడు. కాబట్టి వాడి చేసేటటువంటివన్నీ కూడా చెడ్డ చేష్టలు, నీచ చేష్టలు, మంచి చేష్టలు. కాబట్టి మనము అలా చేయకూడదు. శైతాన్ ఈ విధంగా ఎడమ చెడిని వాడుతాడో తినడానికి, త్రాగడానికి, అలా మనము వాడకూడదు. మనం ఎప్పుడు భుజించినా కూడా లేదా ఏదైనా త్రాగినా కూడా పానీయాలు, అప్పుడు మనము కుడి చేత్తోనే మనము తీసుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇక మరొక హదీసులో, బుఖారీలో వచ్చిన హదీసులోనే సల్మా బిన్ అక్వా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడు ప్రవక్త గారి దగ్గర ఆ వ్యక్తి భోజనం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే, ఆ వ్యక్తి ఎడమ చేత్తో భోజనం చేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కుల్ బియమీనిక్, ఓ సోదరా, నీవు కుడి చేత్తో భోజనం చెయ్యి, కుడి చేత్తో భోజనం చెయ్యి. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, లా అస్తతిఉ, అల్లాహు అక్బర్, ఏమన్నాడంటే నా వల్ల కాదు, నేను అలా చేయను అని. قال لا استطعت ما منعه الا كبر, అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, అలా అంటే ఎలా అని ప్రవక్త గారు అన్నారు. కానీ అతడు గర్వంతో మాట అంటున్నాడు. అంటే అతడికి ఏదైనా బాధ ఉంది అనట్లేదు, ఒక గర్వం, అహంకారంతో విర్రవీగుతూ అన్నాడు, నేను అలా చేయను అని. قال فما رفعها الى في, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అలాగైతే ఆ చెయ్యి ఎప్పటికీ కూడా నీ యొక్క ముఖం దగ్గరికి, నీ నోటి దగ్గరికి రాదు అని. అల్లాహు అక్బర్. సోదర సోదరిమల్లారా, ఇందులో మనకు గొప్పమైన హెచ్చరిక ఉంది, మనందరి కనువిప్పు కూడా ఉంది. ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆ పద్ధతులు, మర్యాదలు ఏవైతే ఉన్నాయో, అందులో మనందరికీ కూడా శ్రేయస్కరము, శుభప్రదయము, మరి మంచి విషయాలు. ఒక వ్యక్తి అతడి వల్ల సాధ్యమవుతుంది అంటే ఎలాంటి ఒక కారణం లేదు. ఉదాహరణకి ఈ చేయికి దెబ్బ తాకడమో లేదా ఇంకేదైనా బాధ ఉంటే అప్పుడు మనము ఎవరైనా మనకు తినిపిస్తారు, లేదా మనకు ఎడమ చేత్తో స్పూన్ తో కానీ లేదా కుడి చేత్తో స్పూన్ తో కానీ, అంటే మొత్తానికి కుడి చెయ్యికి ఏదైనా ప్రాబ్లం, ఏదైనా బాధ ఉన్నప్పుడు గత్యంత స్థితిలో ఎడమ చేత్తో తినడంలో తప్పు లేదు. కానీ ఈ చెయ్యి బాగానే ఉంది, చెయ్యి పనిచేస్తుంది, ఎలాంటి మనకు ఏమి లేదు. కానీ అహంకారం, అంటే నేను ఈ చోట ఏం తినాలి, నేను ఈ చేత్తో తింటే తప్పేంటి అని ఒక అహంకారాన్ని, గర్వానికి వెళ్ళి తినడం అనేది ఇది చాలా పొరపాటు అవుతుంది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శాపానికి గురి చేస్తుంది. ప్రవక్త గారు అదే అన్నారు, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎవడైతే కుడి చేయి బాగున్నప్పటికీ కూడా నేను ఈ చేత్తో తినను, నేను ఎడమ చేత్తో తిన్నప్పుడు ప్రవక్త గారు అన్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు ఆ వ్యక్తితో, అలా అయితే ఈ కుడి చేయి ఎప్పటికి కూడా నీ నోటి దగ్గరికి రాదు అని. ఆ విధంగానే అలా అయ్యింది. కాబట్టి ఇది ఘోరమైన విషయము. సోదర సోదరిమణులారా, మనం ఎప్పుడు కూడా మన మనసులోకి రాకూడదు, ఈ చేతితో ఏ చేతితో తింటే ఏంటి, ఇందులో కూడా పెద్ద విషయాలా? అవును, ప్రతి విషయం కూడా ప్రవక్త గారు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని మనం పాటించాలి, పెద్ద విషయాన్ని పాటించాలి. ఎందుకంటే అల్లాహ్ తరపున పంపబడ్డటువంటి ఒక ప్రవక్త తన ద్వారా, తన నోటి ద్వారా, తన స్వతహాగా ఏ విషయాన్ని మనకు బోధించారో, అల్లాహ్ అజ్జ వజల్ల మనకు జీవన విధానాన్ని ఏదైతే మనకు తెలియచేశారో దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియచేశారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. కుడి చేత్తోనే తినాలి, కుడి చేత్తోనే తాగాలి. సోదరులారా, ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనం భోంచేస్తున్నాము. చాలా మంది ఏమనుకుంటారు, దీనికి మన ఒక మెతుకులు అంటి ఉన్నాయి, మళ్ళీ ఇదే చేత్తో ఎలా తాగాలి అని కొంతమంది మొహమాట పడతారు, సిగ్గుపడతారు అనుకుంటారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మనము మన యొక్క ఈ 2-3 వేళ్ళని శుభ్రపరచుకోవాలి. ఒకవేళ మెతుకులు అంటి ఉంటే, కూర ఇట్లా అంటి ఉంటే దీన్ని శుభ్రపరచుకొని 2 వేళ్ళతో 3 వేళ్ళతో మనం గ్లాసు తీసుకొని తాగొచ్చు. మనం ఈ చేయితో మనకి తింటున్నాం కదా అని ఎడమ చేత్తో తినడము, ఎడమ చేత్తో తాగడము, ఇది చాలా మందికి అలవాటు ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనము తినటం, తాగటం అయినా ఏది అయినా కూడా ఈ కుడి చేత్తోనే తినాలి, కుడి చేత్తోనో తాగాలి. ఇదే అసలు సిసలైనటువంటి మర్యాద పద్ధతి కూడా. ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకా ఏ పని కూడా చేయకూడదు. ఇక మనము బిస్మిల్లా అని తినాలి, కుడి చేత్తోనే తినాలి, ఎడమ చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉపయోగించకూడదు. మరియు మనకొక కొంచెం మన ప్లేట్ ఏదైతే ఉందో, ప్లేట్ మనకు దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆ ఒక
దగ్గర నుండి తినాలి. అంటే ఉదాహరణకి మన ముందు కంచెం ఉన్నప్పుడు దూరం మన చెయ్యికి దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడి నుండి మనకు ఆ ప్లేట్‌కి మనకి దగ్గర ఏదైతే సమీపంగా ఉంటుందో అక్కడి నుండి మనము భోజనం చేయాలి కానీ, అక్కడి నుండి కొంచెం, ఇక్కడి నుండి కొంచెం, ఇలాంటి కొంచెం ఇలా పూర్తిగా ప్లేట్ మొత్తం కంచెం మొత్తం మన చేతుల్ని ఆడిస్తూ ఇలా చేయకూడదు. ప్రవక్త గారు వారించారు. ఇది పద్ధతి, మర్యాద కాదు. దగ్గర నుండి తినాలి. అదే హదీసు మనం ముందుగా చదువుకున్నటువంటి హదీసు, ఒక బాలుడు పూర్తిగా తన చేతిని మొత్తం కంచె మీద ఆడిస్తున్నారు. అప్పుడు ప్రవక్త గారు చెప్పిన విషయం అదే, యా గులాం, ఓ బాలుడా, సమ్మిల్లా వకుల్ బియమీనికు వకుల్ మిమ్మా యలీక్. ఇదే విషయము, నీవు బిస్మిల్లా అని తిను, కుడి చేత్తో తిను, వకుల్ మిమ్మా యలీక్, నీకు దగ్గరగా సమీపంగా ఉన్న నుండి నీ ప్లేట్ నుండి భుజించు అని. కాబట్టి ఇక్కడ మనము దగ్గరలో నుండే తినాలి. ఒకవేళ మనం గనక బిస్మిల్లా పఠించడము, మనము త్రాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఒకవేళ బిస్మిల్లా మర్చిపోయామనుకోండి, ఎందుకంటే శైతాన్ మనల్ని మర్పింపజేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేశాడు, వాడు రాని చోటు అంటూ ఏదీ లేదు, వాడెప్పుడు కూడా విశ్వాసుల తోడుగా ఉంటూ వాళ్ళని పట్టడానికి, వారితో తప్పులు చేయించడానికి, అవిధేయత కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు మిమ్మల్ని ఏంటంటే కొంచెం ఏమరపాటు గురి చేసి ఒకవేళ మరిచిపోతే అప్పుడు ఏం చేయాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేయడం జరిగింది, ఇదా అకల అహదుకుం తఅమన్ ఫల్యఖుల్ బిస్మిల్లా. మీలో ఎవరైతే భోంచేస్తున్నారో అప్పుడు వాళ్ళు బిస్మిల్లా అని పలకాలి. ఫఇన్ నసియా ఫీ అవ్వలిహి, ఒకవేళ మరచిపోతే బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి, అంటే ఎప్పుడైతే అతడు మర్చిపోయాడని గుర్తు వచ్చిన వెంటనే, భోంచేస్తున్నప్పుడు అయ్యో నేను బిస్మిల్లా పలకలేదని గుర్తు వచ్చిన వెంటనే అతడు ఏం చదవాలి? బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి అని చదవాలి. అంటే మొదట్లోనూ మరి చివరి వరకు కూడా అల్లా నామంతోనే భుజిస్తున్నాను అని పలకాలి. మరొక హదీసులో వచ్చింది, మనం ఎప్పుడైతే కూడా ఆహారాన్ని గనక మనము బిస్మిల్లా అని పఠించకపోతే వాడు కూడా, అంటే శైతాన్ కూడా మనతో పాటు భోంచేస్తాడు, మనతో పాటు తాగుతాడు. దానివల్ల మనం ఎక్కువగా తింటాము కానీ మనకు తిన్నటువంటి ఒక ఆస్వాదన అనేది ఉండదు. ఇలాంటి ఒక ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి మనం పలకాలి. ఇక ఎప్పుడైతే బిస్మిల్లా అని మర్చిపోయి మళ్ళీ బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి అని గుర్తు వచ్చిన వెంటనే చదువుతామో అప్పుడు వాడు మన నుండి దూరం అయిపోతాడు. ఈ విషయం కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన మరొక విషయం ఏంటంటే, మనము ఒకవేళ ప్రారంభంలో మరచిపోతే గుర్తు వచ్చిన వెంటనే బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి అని చదవాలి. కాబట్టి ముందుగా మనం చేతులు కడుక్కొని శుభ్రపరచుకొని మనం బిస్మిల్లా పలుకుతూ బిస్మిల్లా పలికి కుడి చేత్తో మన యొక్క కంచానికి ప్లేటుకు సమీపంగా ఏదైతే ఉంటుందో అందులో నుండి మనము భోజనం అనేది చేయాలి. ఇక భోంచేస్తున్నప్పుడు ఏదైనా ఒక మెతుకు, అంటే మనం అన్నంలోని ధాన్యంలోని ఏదైనా ఒక మెతుకు కింద పడితే కూడా దాన్ని కూడా తీసుకొని మనం ప్లేట్లో వేసే ప్రయత్నము చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మన యొక్క కంచం ఏదైతే ఉంటుందో, ప్లేట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మధ్యలో అల్లాహ్ యొక్క శుభాలు, ఆ యొక్క భోజనం యొక్క శుభాలు అనేది అవతరింపజేస్తాడు. దీనివల్ల ఆ ఒక మధ్యలో ఉంచడం వల్ల ఆ ప్రతి ఒక్క ఆ కంచంలో ఉన్నటువంటి వస్తువుల్లోకి, మెతుకుల్లోకి అన్ని అశుభాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క మెతుకులోను మనం ఏదైతే మన ప్లేట్లో ఎంత సామాగ్రి, ఎంత ఆహారం ఉందో అంతలో కూడా శుభాలు ఉంటాయి. కాబట్టి మీలో ఎవరు కూడా ఆ శుభాన్ని శైతాను కొరకు వదిలిపెట్టకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేయటం అనేది జరిగింది. అహ్మద్ బిన్ హంబల్ ముస్నద్ అహ్మద్లో వచ్చింది. అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లా గారు ఈ యొక్క హదీస్ను మనకు తెలియజేస్తున్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా గారు దీన్ని ఉల్లేఖించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, కులు ఫీ కస్అతి మిన్ జవానిహా, అంటే ఒకవేళ ఇద్దరి కంటే ఎక్కువగా
ఎందుకంటే ఆ రబ్బుల్లో ఆ రోజుల్లో కూడా ఒకే కంచంలో ఇద్దరు ముగ్గురు, ఒక పెద్ద కంచంలో ఇద్దరు ముగ్గురు కూడా తినేవారు కాబట్టి ఇలా మీరు దానికి చుట్టూలా ఇద్దరు ముగ్గురు కలిసి తినొచ్చు అని చెప్పడం జరిగింది. కులుమి వసతిహ, తినేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరు ఏ దశలో కూర్చున్నారో ఎటువైపు కూర్చున్నారు వారు తమ యొక్క కంచానికి ప్లేటు దగ్గరగా ఏదైతే ఉంటుందో అక్కడి నుండి తీసుకోవాలి, కానీ మధ్యలోని తినకూడదు. ఫఇన్నల్ బరకత తనజ్జలు ఫీ వస్తిహా, ఎందుకంటే దాని యొక్క మధ్యలో ప్లేట్ యొక్క మధ్యలో కంచం యొక్క మధ్యలో పాత్ర మధ్యలో శుభం అనేది అవతరిస్తుంది. కాబట్టి సోదరులారా, మనము ఒంటరిగా భోజించిన లేదా ఒకే ప్లేట్లో ఇద్దరు ముగ్గురు కలిసి తిన్నా కూడా అందులో తప్పు లేదు. కానీ తినేటప్పుడు దగ్గరలో నుండి ఒక ఒక పక్కలో నుండి తీసుకోవాలి, పక్క నుండి తీసుకోవాలి, చివరి దశ నుండి తీసుకోవాలి, కానీ మధ్యలో నుండి తీసుకోకూడదు. ఈ విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మరొక మర్యాద ఏంటంటే దేనికైనా ఒరిగి, అంటే ఇలా ఒక దిండుకు ఒరిగి కాను, గోడకు ఒరిగి కాను, అంటే మనం ఆనుకొని గోడకు ఆనుకొను, మెత్తకు ఆనుకొను, ఇలా ఆనుకొని తినటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించారు. ఒకవేళ వ్యాధిగ్రస్తులే ఉన్నారు, నడుము నొప్పి కానీ లేదా ఇంకేదైనా ఇతర బాధలు ఉన్నప్పుడు ఆ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న వారి విషయం వేరు. కానీ అల్హమ్దులిల్లాహ్ మనం ఆరోగ్యంగా ఉన్నాము, భోంచేస్తున్నాము, కానీ ఇది ఒక అలవాటుగా ఉండకూడదు. దేనికైనా ఆనుకొని దానికి ఏదైనా ఒత్తు పెట్టుకొని ఇలా మనం అనేది భోజనం అనేది చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని వారించారు. బుఖారీ గ్రంథంలో వచ్చింది, ఇబ్నే ఇబ్నే జుహై ఇబ్నే జుహైఫా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, లా లా ఆకిల్ ముత్తకిఅన్, మీరు ఒకదానికి ఒరిగి లేదా అంటు పెట్టుకొని మీరు భోజనం చేయకండి అని. ఇక సోదర మహర్షులారా, మరొక మర్యాద ఏంటంటే మనకు అల్హమ్దులిల్లా ఏదైనా భోజనం చేసేటప్పుడు అందులో లోపాన్ని ఎంచకూడదు, విమర్శించకూడదు. ఇది గొప్ప మర్యాద. మనం ఎప్పుడు బోధించినా కూడా దాని లోపాన్ని ఎంచకూడదు మరియు ఆ విమర్శన చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గురించి అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, బుఖారీ మరియు ముస్లిం ఈ రెండు గ్రంథాలు కూడా వచ్చింది, మఆబన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం తఅమన్ ఖత్తు ఇన్ఇష్తహాహు అకలహు వ ఇల్లా తరకహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నడూ కూడా ఎన్నటికీ కూడా భోజనం చేసేటప్పుడు భోజనములో లోపాన్ని ఎంచలేదు, భోజనాన్ని విమర్శించలేదు. ఒకవేళ ఇష్టం ఉంటే తినేవారు, లేదా దాన్ని వదిలివేసేవారు, అంతేకాని విమర్శించకూడదు. సోదరిమణులారా, ఇక్కడ ఒక విషయం ఏంటంటే విమర్శించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉదాహరణకి అంటే వండేటప్పుడు ఎవరైతే రుచి చూస్తారో కారం కానీ లేదా ఉప్పు కానీ లేదా ఇతర విషయాలు అది సమపాలలో పడ్డాయా లేదా అని మసాలాలు కానీ ఇలా మనం రుచి చూడడం జరుగుతుంది. అప్పుడు ఆ రుచి కొరకు మనం చెప్పడం అది విమర్శించడం కాదు. అంటే అది మనం వంటకాన్ని రుచికరంగా చేయడం కొరకు అది మనకు మంచి విషయమే. లేదా కొంతమందికి అది తెలియక వస్తే కూడా మనం చెప్పొచ్చు. విమర్శన అంటే పూర్తిగా దాన్ని హాయిగా భోంచేసి ఏం వండారులేండి, ఎలానో అలా వచ్చింది అంటే ఇది ఒక రకమైన విషయం కాదు. తినడానికి తిన్నాము, తిన్న తర్వాత మనం విమర్శిస్తున్నాము, ఏదో ఒక లోపాన్ని ఎంచుతున్నాము, ఇలా చేయకూడదు. అంటే వంటకు రుచికరంగా అవసరమైన విషయాలు ప్రారంభంలో మనం ప్రారంభంలో చేసినప్పుడు చేయొచ్చు, కానీ భోజనం చేసిన తర్వాత తీరా ఇలా మనం ఎప్పుడు అనకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అలా చేసేవారు కాదని అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు మనకి ఇక్కడ తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇక మరొక మర్యాద ఏంటంటే కడుపు నిండా భోజనం చేయకూడదు. భోజనం ఏదైనా ఉందో అది ఎప్పుడు కూడా మనం ఏమంటాము, పీకల దాకా తినడం అంటాం చూడండి, అంటే పూర్తిగా కడుపు నిండా ఎప్పుడు కూడా తినకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనల్ని దీని నుండి వారించారు. ఇక్కడ తిర్మిజీ గ్రంథంలో వచ్చింది, అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఏంటంటే ఇలా 3 భాగాలు చేసుకోవాలి. మన ఇక్కడ కడుపులో పుట్టలో 3 భాగాలు, అంటే ఒకటి భోజనం కొరకు, ఒకటి నీళ్ళ కొరికి, ఒకటి శ్వాస కొరికి, గాలి కొరికి, శ్వాస కొరికి. అంటే ఇందులో మనకి ఎంత అవసరం ఉందో అంతే భోజనం చేయాలి. మరొక భాగాన్ని నీళ్ళ కొరకు వదిలిపెట్టాలి, మరొకొంత భాగాన్ని ఖాళీగా శ్వాస కొరకు ఉంచాలి.
3 భాగాలను పొట్ట నిండా భోజనం ఎప్పుడూ చేయకూడదు. ఇది చాలా మందికి కొంచెం వంట బాగా ఉంటే, రుచికరంగా ఉంటే బాగా లాగించేస్తారు. కానీ అలా చేయకూడదు. ఇంకొంతమంది ఏమంటారంటే, మేము చాలా కాయ కష్టంగా చేస్తాం కదా అండి అని అంటారు. కానీ అల్హమ్దులిల్లా దీన్ని అలవాటు చేసుకోవాలి. ప్రవక్త గారు చెప్పారు కాబట్టి, ఆనాడు సహాబాలు కూడా ఎండల్లో కాయ కష్టాలు చేసేవారు కాబట్టి, ఒకవేళ మనం ఉదయం తింటే మధ్యాహ్నం తినడానికి కూడా వీలు కాదు. మళ్ళీ తింటే రాత్రే తినాల్సి వస్తుంది. అలాంటివి కొన్ని పరిస్థితులు వేరుంటాయి. ఇక్కడ ఏదో మనం గమనించాలి. ఎప్పటికి కూడా మన అలవాటుగా ఏంటంటే ఒక పూట తినే ప్రయత్నం చేయాలి. కొంతమంది కాయ కష్టం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉదయం వెళ్ళారంటే మళ్ళీ ఒక్కసారి పొద్దున తిని వెళ్ళారంటే రాత్రి వరకు వచ్చేస్తారు. కొంతమంది చికెన్ చేసుకుని వెళ్తారు. అది వేరే విషయం. కాబట్టి ఎవరికి కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఇలా చాలా అంటే పూర్తిగా తినే ప్రయత్నం చేయలేదు. హదీస్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే మనం చేయొక ప్రయత్నం చేయాలి. కాబట్టి మనము ఒక భాగం మాత్రమే తిని, ఒకటి నీళ్ళ కొరకి, మరొకటి శ్వాస కొరకు ఉంచాలి. పూర్తిగా నిండి తినకూడదు. ఈ విషయం కూడా నేర్చుకోవాలి. ఇక మరొక మర్యాద ఏమిటంటే, మనం భోంచేస్తున్నప్పుడు భోజనంలో కానీ, లేదా నీళ్లు తాగేటప్పుడు కానీ అందులో శ్వాస తీసుకోకూడదు, ఊదకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని కూడా మనల్ని నివారించారు. నహ అనిల్ నుఫ్ఖి ఫి షర్బి ఫఖల రజులున్ అల్‌ఖదాతు అరాహ ఫిల్ అనాయి ఇహ్రిఫహా. ప్రవక్త గారు ఏమన్నారంటే, మీరు భోంచేసేటప్పుడే కానీ, నీళ్లు త్రాగేటప్పుడే కానీ అందులో శ్వాస వదలకండి, ఊదకండి, ఉఫ్ అని లేదా ఏదేమని దాన్ని వదలకండి అని. అప్పుడు ఒక వ్యక్తి అన్నారు, ప్రవక్త మనం తాగేటప్పుడు అందులో ఏదైనా చెత్త కానీ చెదారం కానీ పడితే ఎలా అంటే దాన్ని కొంతమంది ఊది దాన్ని పడేస్తారు. అప్పుడు ఏంటంటే ఇహిరిపోహ అంటే దానికి పారపోయండి. అంటే దాన్ని నీటిని కొంచెం ఆ చెత్త వెళ్ళేంత వరకు లేదా ఏదైనా అందులో ఉంటే దాన్ని తీసేంత వరకు ప్రయత్నం చేయండి. కానీ ఊదకండి అని. సోదరులారా, మనకు తెలిసిన విషయమే, ఎప్పుడైతే మనిషి శ్వాస తీసుకుంటాడో ఆక్సిజన్ మంచి శ్వాసను తీసుకుంటాడు. అప్పుడు శ్వాస వదులుతున్నాడో అందులో మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు కూడా వస్తాయి. కాబట్టి అలా మనం తినేటటువంటి వస్తువుల్లో శ్వాస వదలడం వల్ల, ఉప్పని ఊదడం వల్ల తెల్లార్చడానికే కానీ లేదా అలా ఎలా చేసినా కూడా అందులో మన శరీరంలోని లేదా నోటిలోని లేదా ముక్కులోని ఈ యొక్క బ్యాక్టీరియా అనేవి సూక్ష్మజీవులు అనేది మన ఆహారంలో పడి ఉండి మళ్ళీ అది మనకు హాని కలిగించిన హాని కలిగించవచ్చు. అందుకొరకే ప్రవక్త గారు ఈ విషయం అన్నారు. కాబట్టి ఏదైనా మనకి ఆహారంలో కానీ, నీళ్ళలో కానీ, చెత్త చెదరం కానీ ఇంకా ఏదైనా పడి ఉండడం చూస్తే దాన్ని మనం తీసివేయాలి, వలికించాలి లేదా పారపోయాలి తప్పించి మనం ఇలా ఊదడం అనేది మంచి విషయం కాదు. ఈ విషయం కూడా తెలపడం జరిగింది. ఇక మరొక మర్యాద ఏంటంటే, మనం కింద పడ్డ వస్తువుని ఏదైనా మెతుకు కింద పడితే అంటే మనం తినేటప్పుడు అందుకోసమే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మనం తినేటప్పుడు కూడా కొంచెం పరిశుద్ధమైనటువంటి వస్తువు పరిశుద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన ప్రయాణంలో ఉన్నాము లేదా వేరే పనికి వెళ్ళాము, అలాంటి కొన్ని స్థితులు వేరు. కానీ సాధ్యమైనంత వరకు మన జీవితంలో ఎప్పటికి కూడా సాధారణ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం భోజనం చేసేటప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా ఏదైనా మెతుకు కానీ లేదా ఏదైనా వస్తువు కింద పడితే దాన్ని మళ్ళీ మనం తినాలి, పారవేయకూడదు. ఎందుకంటే ప్రవక్త గారు చెప్పడం జరిగింది, దాన్ని మీరు శైతాన్ కొరకు వదిలిపెట్టకండి. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని మనకు తెలుస్తుంది. ఈ యొక్క హదీస్ కూడా ముస్లిం గ్రంథంలోనే వచ్చింది. 2032 హదీస్ నెంబరు. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ యొక్క హదీస్ అనేది కూడా ముస్లిం గ్రంథంలో వచ్చింది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, ఇన్న షైతాన యహ్దుర్ అహదుకుం ఇంద కుల్లి షైఇన్ మిన్ షఅనిహి. శ్రద్ధగా వినండి. ఇక్కడ శైతాన్ అనేవాడు మీ వద్దకు హాజరవుతాడు ఇంద కుల్లి షై, ప్రతి వస్తువు ప్రతి స్థితిలో కూడా మీ వద్దకి వాడు హాజరవుతాడు. వాడికి తలచిన రూపంలో అల్లాహ్ వాడికి ఇచ్చినటువంటి ఒక రూపం ప్రకారంగా వాడికి చివరికి మీరు భోజనం చేసేటప్పుడు కూడా మీ వద్దకు వాడు హాజరవుతారు.
ఒకవేళ ఏదైనా అంటే అందులో కానీ కంకర కానీ రాళ్ళు కానీ అప్పుడు తినేటప్పుడు వస్తాయి కదా, ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే పారేయడం తప్పించి, ఇక అందులో నుండి ఏదైనా మెతుకు గనక మీరు కింద పడితే దాన్ని మీరు మీ మీ యొక్క కంచంలో పెట్టుకోవండి. సుమ్మ యాకులుహా, దాన్ని భోంచేయండి. అంటే మన ప్లేట్లో మన ఒక పాత్రలో ఏవైతే హాని కలిగించే విషయాలు కనుక, అంటే హాని కలిగించేవంటే ఏదైనా కంకర చిన్న రాయి కానీ ఏదైనా ఇలాంటివి ఏమైనా వస్తే దాన్ని పడవేయచ్చు. కానీ మనం భోజనం చేసేటటువంటి ఒక పాత్రలో నుండి ఏదైనా మెతుకు కానీ ఇంకా ఏదైనా కింద పడితే దాన్ని మీరు పాత్రలో వేసుకోండి, మళ్ళీ దాన్ని మీరు భుజించండి. వలా యదఅహా లిషైతాన్, మీరు దాన్ని శైతాను కొరకు వదిలివేయకండి. ఫైదా ఫజిఅ ఫలియల్ఇఖు అసాబిఅహు, ఇక మీరు ఎప్పుడైతే భోజనం చేస్తారో మీ యొక్క చేతుల్ని పూర్తిగా నాకండి. ఫఇన్నహు లా యద్రి ఫి అయ్యి తఅమిన్ తకూనుల్ బరక. కాబట్టి సోదర సోదరిమల్లారా, ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మర్యాద ఏమిటంటే, ఏ ఒక్క మెతుకు కానీ ఒక చిన్న ధాన్యము కానీ కింద పడితే దాన్ని మనం పాత్రలో వేసుకొని మళ్ళీ దాన్ని తినొచ్చు. అయితే మనం ఏదైతే మెతుకుని పడిస్తున్నామో అది దాన్ని శైతాను కొరకు వదిలిపెట్టకండి అంటున్నాడు. ఎందుకంటే వాడు మీతో ఉండి ఆ కింద పడినటువంటి మెతుకుల్ని వాడు తింటాడు. మరి వాడి కొరకు నువ్వు పెట్టడం అనేది మంచి విషయం కాదు అని. మరొక మర్యాద దీనివల్ల మనకు తెలుస్తున్న విషయం ఏంటి, మనము భోజనం చేసేటప్పుడు పూర్తి అయినప్పుడు పూర్తి పాత్రను శుభ్రపరచుకోవాలి. చివరి ప్రవక్త గారు అన్నారు, మీ వేళ్లను పాత్రను శుభ్రపరచుకోవాలి. అంటే ఒక మెతుకు కూడా మన చేతిలో కంటి ఉండకూడదు. అంటే పూర్తిగా నాకి శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, యల్అకుహా వయుల్ఇకుహా, అంటే మీరు దాన్ని పూర్తిగా నాకి శుభ్రం చేయండి. పాత్రని చేతి వేళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చేతి వేళ్లను మన నోటితో దాన్ని తింటూ లేదా నాకుతూ శుభ్రపరచుకోవాలి. ప్రవక్త గారు చెప్పిన విషయం అదే. ఇది అంతా కూడా అంటే ఏ ఒక్క మెతుకులో బరకత్ అనేది ఉందో మీకు తెలియదు కాబట్టి, అందులో ఉంది కాబట్టి దాన్ని మీరు పూర్తిగా శుభ్రపరచుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేశారు. సోదరులారా, ఇంకొక విషయము, ఎప్పుడైతే మనము ఇంట్లలో కానీ లేదా ఎక్కడైనా బయటికి మన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా వస్తువు తెచ్చి పెడతారు, ఫ్రూట్స్ తెచ్చి పెడతారు, లేదా మనము జ్యూసే కానీ ఏదైనా కూడా మనము ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి పెట్టారు, ఆపిల్ కట్ చేసి మనకు పెట్టారు, మనం పెట్టామంటే మనం వచ్చిన బంధువులకు వచ్చాం, మన మిత్రులతో ఉన్నాము అంటే ఒకరికి సామూహికంగా ఎవరైతే ఏదైనా సేవిస్తున్నారో తింటున్నారో అప్పుడు మూడింటి పట్టుకోకూడదు చేతుల్లో. ఉదాహరణకి 4 ద్రాక్ష పండ్లు ఉన్నాయనుకోండి, ద్రాక్ష పండ్లు గుప్పెట్లో తీసుకున్నాము, ఒక్కొక్కటి మనం తింటున్నాము, ఇలా చేయకూడదు. లేదా ఒకటి నోట్లో పెట్టుకున్నాము, 2 చేతుల్లో పట్టుకొని ఉన్నాము, ఇలా చేయకూడదు. ఒకటిగానే తినాలి. అంటే ఇది కూడా మర్యాద. అంటే మనం ఒకటిగానే అందులో ప్లేట్లోనే తెంచుకొని తినాలి. కానీ ఇలా మనం నోట్లో పెట్టుకున్నాము, మన చేతిలో గుప్పెట్లో పెట్టుకున్నాము, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ గుప్పెట్లో పెట్టుకున్నాము, ఇది తప్పు, ఇది పొరపాటు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నువ్వు తింటావు. అంటే మనం తినేటప్పుడు కూడా సమానంగా ఇతరులను దృష్టిలో పెట్టుకొని మనం భోంచేయాలి, తినాలి, త్రాగాలి. తాగేటప్పుడు కూడా ఉదాహరణకి 4 గ్లాసులు పెట్టారనుకోండి, ఒక గ్లాస్ తాగుతున్నాం, మరో గ్లాస్ మీద చేయి పట్టుకున్నాడు, చేత పట్టుకున్నాం, రిజర్వ్ చేసుకుంటున్నాం. మనకు నేను ఇన్ని తింటాను, లేదా 2 తాగుతాను, 3 ఇలా చేయకూడదు. ఇది కూడా అమర్యాద, ఇలా చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని కూడా వారించారు. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో వచ్చింది. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హుమా గారు తెలియజేశారు, నహన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం అన్ యఖర్న రజులు బైన తమరతైన్ జమీఅన్ హత్తా యస్తఅదిను అస్హాబహు. ఒకవేళ అలా తీసుకొని ఉంటే మీరు అనుమతి తీసుకోవాలి. ఆ ఇంటి యజమాని ఎక్కడైతే మీరు ఫంక్షన్లో కానీ దావత్లో కానీ లేదా ఎవరి ఇంట్లో ఉంటారో ఆ ఇంటి యజమాని లేదా మీకు ఎవరైతే దాన్ని ప్రజెంట్ చేశారో ఇచ్చారో అతని అనుమతి తీసుకోండి. ఏమంటే నాకు కాస్త ఇది ఇష్టం అండి, నేను ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి నేను తింటూ కూడా కొన్నిటిని నా చేతిలో పట్టుకొని ఉన్నాను,
ఇలా చేయొచ్చు. కానీ మర్యాద అనేది ఏంటి? మర్యాద అనేది ఒకటిగానే తినాలి. అది ఏదైనా వస్తువు కానీ, గ్లాస్లో ఉన్న పానీయాన్ని కానీ సింగిల్ గా మనకు ఏదైతే ఉందో, మన కొరకు ఏదైతే ప్రత్యేకించబడిందో దాన్ని మనం తినాలి తప్పించి ఇలా చేయకూడదు. ఒకవేళ మనకు ఆకలి వల్ల కానీ, లేదా అది ఇష్టమై ఉండి కానీ, రుచి వల్ల కానీ తినాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మనతో ఉన్న మిత్రుల యొక్క అనుమతి తీసుకోవాలి. సోదరా, నాకు ఇష్టం కాబట్టి నేను తీసుకుంటున్నాను, మీరేమనుకోవద్దని ఇలా అనుమతి తీసుకోవాలని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు. సోదరులారా, ఇక మనము సామూహికంగా విందులో ఉన్నాము, లేదా మన ఇంట్లోనే ఉన్నాము కాబట్టి చేసేటప్పుడు కూడా మనం ఏం చేసుకుంటూ ఇతరులను బాధ కలిగించే కూడా చూడకూడదు. ఒకటి, మనం భోంచేసేటప్పుడు ఎవరికి ఏదైనా అవసరం ఉందా లేదా అని చూసుకోవాలి అంతే. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందా లేదా అంటే, ఉదాహరణకి మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ మన ముందు ఒక వస్తువు ఉంది, కాస్త దూరంగా ఉన్న వ్యక్తికి ఇది అందట్లేదు, అయితే ఇలాంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఇది కూడా మర్యాద ఏంటంటే ఈ సమానంగా సమపాలనలో అందరికి అందుతున్నా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇక మనం తింటూ ఒకరిని చూసుకుంటూ అంటే వారిని చూసుకుంటూ తింటున్నాము ఇలా కూడా చేయకూడదు. అంటే ఒకరికి మనం మొహమాటం కలిగించే కూడా ఉండకూడదు. అంటే మనం కేవలం వారికి వస్తువులు అందుతున్నాయా లేదా, సమపాల్లో తింటున్నారా లేదా చూసుకోవాలి. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వారిని వడ్డించడంలో కూడా అలాంటి మర్యాదలు వాటి చూసుకోవచ్చు. కానీ అక్కడే ఉంటూ వాళ్ళని తదీకంగా చూడకూడదు. తదీకంగా చూడడం వల్ల కాస్త మొహమాట పడవచ్చు. కొంతమంది ఇక్కడే మొహమాట పడవచ్చు, కాబట్టి మరికొంతమంది బాధ కలగవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు చేయకూడదు. మనము దగ్గరుండొచ్చు కానీ మనం పదిగా వారిని చూడకూడదు. ఏదో ఒక మాటల్లో ఎక్కువగా చేయకూడదు. ఇక భోజనం చేసిన తరువాత అల్హమ్దులిల్లా అని పలకాలి. పానీయం తాగినప్పుడు, లేదా భోజనం చేసినప్పుడు, లేదా ఇంకేదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు, ఇంకేదైనా కూడా తిన్నప్పుడు మనకు నచ్చింది అల్హమ్దులిల్లా అని కనీసం పలకాలి. భోంచేసినప్పుడు అది టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మనం పూర్తి చేసుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు దువా నేర్పించారు. ఆ దువాను మనం చదవాలి. అల్హమ్దులిల్లాహిల్లదీ అత్అమనీ హాదా త్వఆం వరజకనీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వ. అల్హమ్దులిల్లాహిల్లదీ అత్అమనీ హాదా. సర్వ ప్రశంసలన్నీ అల్లాహ్ తఆలాకే, ఎవరైతే ఈ భోజనాన్ని నాకు తినిపించారో. అల్లాహ్ తఆలా ప్రసాదించారు. మిన్ గౌరి హౌలి మిన్నీ వలా ఖువ్వ, అంటే నా ఒక ప్రమేయం ఏమీ లేకుండానే, మరియు నా ఒక శక్తి అనేది ఏమీ లేకుండానే, శ్రమ అనేది లేకుండానే అల్లాహ్ తఆలా నాకు తినిపించారు అని. మనం భోంచేసినప్పుడు మనం పలకాలి. కనీసం అల్హమ్దులిల్లా అని పలకాలి. కానీ పూర్తిగా దుఆ అనేది చదవచ్చు. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ, ఇలా కూడా చదవచ్చు. మనము తిన్నప్పుడే కానీ, త్రాగినప్పుడే కానీ ఈ విధంగా కూడా పూర్తి అయిన తర్వాత అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ ఇవి కూడా పడవచ్చు. ఇక మనకి ఎవరైనా త్రాగించినప్పుడు, మనం ఎవరైనా విందుకు వెళ్ళినప్పుడు అల్లాహుమ్మ అత్ఇమ్ మన్ అత్అమనీ వస్qi మన్ సకానీ. మనం ఒకరింటికి గెస్ట్ గా వెళ్ళాము, వారు మనకు తినిపించారు, వారి కొరకు మనం చేయాలి. అల్లాహుమ్మ బారిక్ లహుం ఫీమా రజక్తహుం వగ్ఫిర్ లహుం వర్హమ్హుం. మనం ఎవరి దగ్గరైనా విందుకు వెళ్ళినప్పుడు విందు ఆరగించిన తర్వాత మనం దుఆ చేయాలి. అల్లాహుమ్మ గ్ఫిర్ లహుం, అల్లాహ్ తఆలా మీ పాపాలను మన్నించుగాక, వర్హమ్హుం, మరియు మీ యొక్క కరుణించుగాక, మరియు మీకు శుభాలను అనుగ్రహించుగాక. ఈ యొక్క దుఆ అనేది చదవాలి. ఇక ఆ తర్వాత ఈ యొక్క దుఆ కూడా చదవాలి. అల్లాహుమ్మ అత్ఇమ్ మన్ అత్అమనీ, అల్లాహ్ ఎవరైతే నాకు తినిపించారో వారికి నువ్వు తినిపించు, ఎవరైతే నాకు త్రాగించారో వారికి నువ్వు త్రాగించు అని. సుబ్హానల్లాహ్. ఇలా కూడా మనం దుఆ చదవచ్చు. ఇక మరొక దుఆ కూడా ఉంది. ముఖ్యంగా ఇది ఇఫ్తార్ ఎవరైనా మనకి ఇఫ్తార్ చేపిస్తారు అంటే, మనం ఒకరింటికి వెళ్దాము లేదా ఒకరు మనకి ఇఫ్తార్ చేయించారు. అఫ్తర ఇందకుముస్ సాయిమూన్ వఅకల తఅముకుముల్ అబ్రార్ వసల్లత అలైకుముల్ మలాయిక. ఈ దుఆ కూడా చదవచ్చు. ఎవరి దగ్గరైనా మనం విందుకు వెళ్ళామో, విందు ఎవరైతే మనకి ఇచ్చారో, మన యొక్క అతిథులు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఇచ్చేటటువంటి ఒక దుఆ. విందును ఆరగించిన వాళ్ళు
వారి కోసం చేయాల్సిన దుఆ ఇది. అల్లాహుమ్మా ఇగ్ఫిర్ లహుం వర్హమ్హుం వాఫి అన్హుం బారిక్ లహుం ఫీమా రజక్తహుం. ఇది అల్లాహుమ్మా అత్ఇమ్ మన్ అత్అమని వస్qi మన్ సఖాని అఫ్తర ఇందకుముస్ సాయిమూన్. సాయిమూన్ ఉపవాస దీక్షులందరూ కూడా మీ వద్ద ఉపవాసాన్ని విరమించారు. వఅకల తఅముకుముల్ అబ్రార్, మీ యొక్క ఆహారాన్ని మంచి వాళ్ళు పుణ్యాత్ములే భోజనం చేశారు. వసల్లతు అలైకుముల్ మలాయిక, ఇక దైవదూతల దీవెనలు వారి దుఆలు కూడా మీ పైన ఉండుగాక అని ఈ దుఆ కూడా చదవాలి. ఇది మనం ఒకరి దగ్గర విందు ఆరగించినప్పుడు వారి కోసం చేయాల్సినటువంటి దుఆ. ఇది కూడా ఒక మంచి మర్యాద. మనం తప్పకుండా వారి కొరకు దుఆ అనేది చదవాలి. అల్హమ్దులిల్లాహి కతీరన్ తయ్యిబా. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరన్ ముబారకన్ ఫీ ఇది కూడా ఉంది. దానికి కొన్ని పదాలు కూడా మరి హదీసులో వచ్చాయి. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ ఇంతవరకు చదివినా సరిపోతుంది. మరొక హదీసుల్లో కొన్ని పదాలు కూడా యాడ్ అయ్యాయి. చూడండి, గైర ముకఫియన్ వగైర మువద్దిఅన్ వగైర ముస్తగ్నన్ అన్హు రబ్బనా. గైరు ముక్ఫియన్ అంటే నాకు సరిపడేంతగా, వలా మువద్దిఅన్ మరి నేను దాచిపెట్టుకోనంతగా, ముస్తగ్న అన్హు మరియు నేను ఒకరిపైన భారంగా కానీ లేదా నేను ఒకరికి తోడుగా ఉండకుండా రబ్బనా ఓ మా ప్రభువా, అంటే నేను ఒకరికి భారంగాను కాకుండా నేను దాచుకోలేకుండా కూడా, అంటే ఈ విధంగా నాకు ఎలాంటి ఒక శ్రమ లేకుండా ఇబ్బంది లేకుండా నాకు తినిపించావు అని ఒక అర్థం వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీస్లో తెలపడం జరిగింది, ఎవరైతే భోజనిస్తారో లేదా తింటారో అప్పుడు వారు బిస్మిల్లా అని పలకాలి. ఇక వారు ఎప్పుడైతే భోజనం అయిపోతుందో అప్పుడు అల్హమ్దులిల్లాహి అతఅమ్త వస్qైత వగనైత వఅక్నైత వహదైత వహయ్యైత వలకల్ హమ్దు అలా మా అఅతైత. ఈ దుఆ కూడా చదవాల్సిందిగా మనకు వచ్చింది. ఇది ముస్నద్ అహ్మద్లో వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఎప్పుడైతే మీరు తింటారో త్రాగుతారో అప్పుడు మీరు బిస్మిల్లా అని భోంచేయాలి, ప్రారంభించాలి. అయిన తర్వాత మీరు పూర్తి చేసిన తర్వాత, తినడం త్రాగడం అయిపోయిన తర్వాత అల్లాహుమ్మ అతఅమ్త వస్qైత, ఓ అల్లా నువ్వే నాకు తినిపించావు తాగించావు, వఅగ్నైత వఅక్నైత నీవే అంటే నాకు సరిపోయేంతగా ఇచ్చావు, మరి నీవే నాకు ఉపాధినిచ్చేవాడివి, వహదైత వఅహ్యైత నాకు సన్మార్గాన్ని చూపేది నువ్వే, నాకు జీవాన్ని ప్రసాదించేవాడివి నువ్వే, ఫలకల్ హమ్దు అలా మా అఅతైత నీవు నాకు ఏదైతే ప్రసాదిస్తావో దాని పట్ల నీకే ప్రశంసలు. కాబట్టి ఈ యొక్క దుఆను కూడా మనం నేర్చుకోవాలి, ఈ దుఆను కూడా పఠించాలి. అల్లాహుమ్మ అతఅమ్త వఅస్qైత వఅగ్నైత వఅక్నైత వహదైత వఅహ్యైత ఫలకల్ హమ్దు అలా మా అఅతైత. ఈ యొక్క దుఆను కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక మనము పాలు త్రాగేటప్పుడు కానీ అందులో అల్లాహుమ్మ బారిక్ లనా ఫీహి వజిద్నా మిన్హు, ఓ అల్లాహ్ అందులో శుభాలను ప్రసాదించి మాకు మరింతగా శక్తిని అనుగ్రహించు, బలాన్ని ఇవ్వు అని దుఆ చేయాలి. పాలు త్రాగేటప్పుడు అల్లాహుమ్మ బారిక్ లనా ఫీహి వజిద్నా మిన్హు అని చదవాలి. ఇంకొంతమంది భోజనం చేసేటప్పుడు బిస్మిల్లాహి అలా బరకతిల్లా అంటారు. ఈ పదాలు ఎక్కువగా మనకు ప్రామాణికమైనవి కాదు. బిస్మిల్లా అని మనకు సర్వసాధారణంగా ఉంటుంది. మళ్ళీ అదే విధంగా మనం ఇఫ్తారు చేసేటప్పుడే కానీ బిస్మిల్లా పలకడం అంతే. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం పలకడం కూడా తప్పన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పదాలు ఎంతవరకు వచ్చాయో అలాంటి పదాలు చదవడమే సున్నత్, అదే మర్యాద, అదే పద్ధతి. కాబట్టి తినేటప్పుడే కానీ భోజనం చేసేటప్పుడే కానీ మనం బిస్మిల్లా అని పలకడం సరిపోతుంది. బిస్మిల్లాహి అలా బరకతిల్లా ఈ యొక్క పదాలు అనేవి ప్రామాణిక హదీసుల్లో లేవు. మరొక హదీసులో మనకి ఏంటంటే 3 వేళ్లతో తినడం అనేది కూడా మనకు హదీసులో వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 వేళ్లతో అంటే ఒకటి బొటన వేలు మరియు 2 వేళ్లతో ఏదైనా వస్తువును కూడా భోజనం చేసేవారు అని కూడా ఉంది. ఇది కూడా మనకు ప్రామాణికమైన హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఇది కూడా ఒక ప్రామాణిక విషయం, ఒక మంచి విషయం మర్యాద కూడా భోజనం చేయడంలో. మరొకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా కూర్చొని భోజనం చేశారు, ఆ పద్ధతి, ఆ మర్యాద ఏంటి? దీనిలో 2 విధాలు కూడా ఉన్నాయి. సర్వసాధారణంగా మనం ఏ విధంగా కూర్చుంటామో అంటే కింద కూర్చున్నప్పుడు మన యొక్క మోకాలని ఇలా
అంటే మన యొక్క ఎడమ కాలుని కూడా మన యొక్క పాదాల కిందకి కుడి కాలుని కూడా తీసుకొని కూర్చుంటామో సాధారణంగా అలా కూర్చొని తినొచ్చు. లేదా ఆ మనము ఈ యొక్క మోకాల్ని నిలబెట్టి ఈ యొక్క ఎడమ కాలి పైన కూర్చోవడం అని. అంటే ఇప్పుడు మనం కూర్చునేటప్పుడు ఈ యొక్క మోకాలు అనేది మనకు తలుగుతుంది ఇక్కడ. అలా ఈ 2 పద్ధతులు కూడా ఉన్నాయి. ఇలానే తినేవాళ్ళు కాదు, ప్రవక్త గారు ఒక్కోసారి ఇలా కూడా తినేవారు. ఇక ఎవరైనా మనల్ని ఒక్కోసారి ఆహారాన్ని అడుగుతారు, మీకు ఇష్టమైనది ఏంటి? అందుకని మనం గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదా మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు ఇలా మనం చేస్తుంటాము. కానీ అలా అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ప్రవక్త గారు ఏదైనా అడిగినప్పుడు వారు చెప్పేవారు. మరొక సందర్భం ఏంటంటే, ఏదైనా నచ్చిన వస్తువు అంటే అది మనము స్వయంగా తీసుకొని తినడంలో తప్పేమీ లేదు. ప్రవక్త సల్లల్లాహు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అది ఒక సూరకాయ అనొచ్చు, మనము దుబ్బ అని అంటారు, కద్దు అని ఉర్దూలో అంటాం కదా సూరకాయ. దాన్ని ప్రవక్త గారు ఇష్టంగా ఏదైతే పప్పు యొక్క కూర ఏదైతే అండబడిందో అందులోని వెతికి తిన్నారు అని. కాబట్టి ఏదైనా వస్తువు అలా ఇష్టం ఉంటే దాన్ని మనము తీసుకోవడం తప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చేశారు. కాబట్టి సోదరి ఇలాంటి కొన్ని మర్యాదలు అనేవి ఉన్నాయి. దీన్ని మనము పాటించేటటువంటి ఒక ప్రయత్నము చేయాలి. ఇవన్నీ సాధారణ స్థితిలో అవుతుంది. ఒకవేళ ఏదైనా జబ్బు పడ్డప్పుడు కానీ, లేదా ఇతర ఏదైనా అంటే మనం సాధారణమైన స్థితి లేకుండా ఉన్నప్పుడు అందులో ఏదో కొద్ది మార్పులు అనేది రావడంలో తప్పు ఏమీ లేదు. కానీ ముఖ్యంగా ఇలాంటివి మన యొక్క మర్యాదలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనము మర్యాదల్ని పూర్తిగా పాటించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. మరియు భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది అడుగుతారు, భోజనం చేసేటప్పుడు కూడా అంటే పూర్తిగా దాన్ని నాకి తినడం అంటే మంచి కొంతమందికి అయిష్టం. కానీ చూడండి, ప్రతి విషయం కూడా ప్రవక్త గారు ఏ విషయాలైతే మనకు తెలియజేశారో వీటిలోని శుభాలు ఉన్నాయి. ఇవే మర్యాదలు. ఎవరు ఏమనుకుంటారు అని మనం అనుకోకూడదు. నౌజుబిల్లా, ఎవరు ఏమనుకుంటారో అనుకుని మనం అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఈ రోజుల్లో కొన్ని 3 స్టార్స్ 5 స్టార్స్ ఇవన్నీ కొన్ని హోటల్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనము కొన్ని పద్ధతి ప్రకారంగానే అక్కడి యొక్క అఫీషియల్ స్థితిలోనే తినాలని కొంతమంది అనుకుంటారు. అలా ఏం లేదు, మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ కూడా ఆ పద్ధతిని మనం అలా మనకు అంటే అలవాటై ఉండి దాని ఏమంటారంటే తకల్లుఫాత్ అంటారు. అంటే వీటిని కొంచెం అక్కడి స్థితిని బట్టి మోడర్న్ గా అవడానికో, లేదా వాళ్ళు ఏమనుకుంటారో అని, ఈ స్టేటస్ ని బట్టి అని, ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. అలా లేకుండా మనకి ఎలా కంఫర్టబుల్ గా ఉంటుందో, మనకి ఎలా అలవాటు ఉందో అలా మనం ఎక్కడైనా కూడా ఎలా కూడా ఉండొచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా ఉన్న ఇప్పుడు మదీనాలకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో విషయాలను లేదా సామ్రాజ్యాన్ని జయించినప్పుడు కూడా ఇలా ప్రవక్త గారు తమ స్థాయికి అనుగుణంగా స్టేటస్ అని, పద్ధతిని అని అలా లేదండి. ప్రవక్త గారు అన్ని స్థితిలో కూడా ప్రవక్త గారు అన్ని విధానాలు కూడా ఒకేలాగా ఉండేవారు. కాబట్టి మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ విధంగా మనం ఎక్కువగా చేయాలి. మరి మనము ఎక్కువగా భోజనాన్ని వృధా చేయకూడదు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. భోజనాన్ని వృధా చేయకూడదు. ఎంత అవసరమో అంతే మనం భోజించాలి. మనకు అంటే ఎక్కువగా వేసుకొని చేయడం అనేది అలా మనం చేయకూడదు. ఇక భోజనం విషయంలో కూడా మనం ఒకరిని ఏమంటారు దాన్ని నిందించకూడదు. భోజనము విమర్శించకూడదు భోజనం చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్ని మనం కొంచెం ఇలా చెప్పుకుంటున్నాము. ఇక భోజనం అయిన తర్వాత కూడా అల్హమ్దులిల్లాహ్ మనము ఇక దాన్ని చేసుకోవచ్చు. దువా అనేది తప్పకుండా చదవచ్చు. మనం ఎక్కడైనా ఎవరి దగ్గర ఉంటే కూడా వారి కొరకు దువా చేయవచ్చు. ఈ విధంగా ఆహారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇక పానీయాలకు సంబంధించిన ఒక విషయం ఏంటంటే, ఏదైనా అంటే ముఖ్యంగా దోమ కనుక పడితే నీళ్ళలో కానీ, మనం తాగేటటువంటి ద్రవ పదార్థాలు దోమ కనుక పడితే ఆ దోమ తీసి పడేసి ఆ నీళ్ళను మనం తాగొచ్చు. అది దోమ కానీ ఈగ కానీ ఇలాంటివి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక దోమ అంటున్నాను, అందులో ఒక రెక్కలో దానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి ఉంటే మరొక రెక్కలో దానికి ఒక స్వస్థత అనేది ఉంటుంది. అది ముంచడం వల్ల
అది మనకి ఎలాంటి ఒక హాని అనేది కలిగించదు అని. ఇంకా ఏదైనా పడి ఉంటే దాన్ని తీసేయాలి. ఒక ఈగకు సంబంధించి, దోమ కాదు సారీ, ఈగకు సంబంధించి మక్ఖి అంటే దాని గురించినటువంటి ఒక హదీసే మనకు హదీసులో వచ్చింది. దోమ కానీ ఇంకా ఏవైనా కీటకాలు కానీ పడిపోతే వాటిని మనం పూర్తిగా నీటిని పడేసి నీటిని మార్చేసి మంచి నీరు త్రాగాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు ఒక ఈగకు సంబంధించిన ప్రవర్తగా చెప్పడం జరిగింది. అందులో ఒక రెక్కలో వ్యాధి ఉంటే మరొక రెక్కలు స్వస్థాన్ని ఉంటుంది. దాన్ని ఉంచడం వల్ల దానికి మనకి హాని కలిగించదు అని చెప్పడం జరిగింది. ఇక మిగతా విషయాల్లో ద్రవ పదార్థాల్లో ఇంకా ఏదైనా విషయాలు పడిపోతే చెత్త చెదారం కానీ లేదా మలినమైన వస్తువులకు మలినమైన ఒక ద్రవ పదార్థాలు కానీ తీసివేయాలి. ఈ ఘనమైన పదార్థాల్లో ఏవైనా పడిపోతే చిన్న ఎలుకలు కానీ లేదా ఈగలు కానీ లేదా బల్లుడు కానీ ఉంటే నౌజుబిల్లా అంత వస్తువును మనం తీసేయాలి. ఇంకా ఎంత అనుమానంగా ఉంటుందో అంత అనుమానాన్ని తీసేయాలి. ఇలా ఈ యొక్క విషయాలు కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మన జీవితంలోని అన్ని రంగాలు మరి మన జీవితంలోని ప్రతి విషయంలో విభాగంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించినటువంటి మర్యాదలను ఎన్నుకొని పాటిస్తూ జీవితం గడిపేటటువంటి భాగ్యాలను అల్లాహ్ అస్స వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. శైతాన్ యొక్క చేష్టలు, శైతాన్ యొక్క కీడలు మరియు ప్రేరేపణలు చెడు ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుండి కూడా అల్లాహ్ అస్స వ జల్ల మనందరినీ కాపాడుగాక. మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులకు అనుగుణంగా జీవితం గడిపేటటువంటి ఒక భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.